హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంధి. యూరిన్ కలర్ బట్టి పిల్లలకి డీహైడ్రేషన్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా సమ్మర్లో వాటర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా పల్చగా ఉంటుంది అండ్ బాడీ సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఏముంటాయి? పిల్లలు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లలకి వీక్నెస్ ఉంటుంది, లేజీగా ఉంటారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడతారు, మరీ ఎక్కువగా ఉంటే కళ్ళు తిరుగుతున్నట్టు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవి ఇనీషియల్గానే తెలుసుకోవడం ఎలా అనేది ఏంటంటే డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఫస్ట్ యూరిన్ కలర్ అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ డార్క్ ఎల్లో కలర్ ఉంటుందంటే పిల్లలకు చాలా ఎక్కువ డిహైడ్రేషన్ ఉందని అర్థం. సో వారికి ఓఆర్ఎస్లు వాటర్ అనేది బాగా ఎక్కువగా పట్టించండి. అదే నార్మల్ పేల్ స్ట్రా కలర్ యూరిన్ అండ్ నార్మల్ ట్రాన్స్పరెంట్గా ఉందంటే కనుక వాడి యూరిన్ నార్మల్గానే వెళ్తున్నాడు, హైడ్రేషన్ బాగానే ఉందని అర్థం. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డార్క్ ఎల్లో కలర్ ఉండి సిమ్టమ్స్ ఏవి లేకపోతే కనుక ఇంట్లోనే మీరు ఓఆర్ఎస్లు అండ్ వాటర్ అనేవి ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డార్క్ ఎల్లో కలర్ యూరిన్ ఉండి పిల్లలకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఆర్ సిమ్టమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి అంటే కనుక కంపల్సరీ మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.